నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడుతున్నారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, జెమిని అంటే మిథున రాశి వీళ్ళకి జూన్ మాసంలో 2024 సంవత్సరం మాస ఫలితం అంటే మంత్లీ ప్రెడిక్షన్ ఏమిటో క్లుప్తంగా వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనకి ఇక్కడ మేజర్గా ట్రాన్సిట్స్, ప్లానటరీ ట్రాన్సిట్స్ ఎలా ఉంటాయంటే, అంటే గ్రహ గమనాలు ఎలా ఉంటాయంటే, గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయనంటే, ఇప్పుడు ఈ యొక్క మిథున రాశికి వ్యయంలో, అంటే లాస్ట్ ప్లేస్ అని కాదు, వ్యయంలో ఖర్చులో అనుకుందాం, లేకపోతే ఏదైనా అనారోగ్య పరిస్థితులు అనుకుందాం, అటువంటి ప్లేస్లో జూపిటర్ అంటే గురువు ఉన్నాడు అన్నమాట. ఎక్కడ? తారస్ అంటే వృషభంలో ఉన్నాడు. ఈ వృషభము అనేటువంటి రాశి ఏదైతే ఉందో మిథున రాశికి, జెమినికి ఖచ్చితంగా వ్యయం అవుతుంది, 12th ప్లేస్ అవుతుంది. మరి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి మరి కుంభరాశిలో ఎవరున్నారు? ఈ యొక్క శనైశ్వరుడు అంటే సాటర్న్ ఉన్నాడు. ఇక దాని తర్వాత దశమంలోకి వచ్చేటప్పటికి ఎవరున్నారు అంటే 10th ప్లేస్లో, అంటే వర్క్ అంటే బిజినెస్ కానీ, లేకపోతే ఏదైనా జాబ్ కానీ, ఏదైనా వ్యవహారం, ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఆ స్థానంలో రాహు ఉన్నాడు. ఇక 4వ స్థానం 4th ప్లేస్లో కేతు ఉన్నాడు. కేతువు, రాహు మీకు బాగా తెలుసు, అవి ఛాయాగ్రహ, షాడో ప్లానెట్స్. గురువు వ్యయంలో ఉండటం, ఆ తర్వాత భాగ్యంలో మరి ఈ యొక్క శనైశ్వరుడు అంటే సాటర్న్ ఉండటం, ఆ తర్వాత 10వ ఇంట్లో అంటే వర్క్ ప్లేస్లో మరి రాహు ఉండటం, చతుర్థంలో అంటే 4వ ప్లేస్లో ఈ యొక్క కేతు ఉండడం కనుక ప్రధానంగా మనం చూసినట్టయితే, మిగతా గ్రహాలన్నీ కూడా ఎవ్రీ మంత్ అవి రౌండప్ చేస్తూనే ఉంటాయి. ఈ యొక్క మెయిన్ గ్రహాలు ఏవైతే చూస్తామో, ఇవి చూసిన తర్వాత మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏమిటనంటే, ఖర్చు అవుతుంది, బాగా ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతుందంటే దాని అర్థం ఏంటి? బాగా సంపాదిస్తారు, ఖర్చు కూడా అలాగే అవుతుంది. అంటే ఒక $100 సంపాదిస్తే, లేదా ఒక $100 సంపాదిస్తే $100 కూడా ఖర్చు అయిపోతుంది. కారణం ఏంటి? అది వృధాగా ఖర్చు మాత్రం కాదు. నేను నా ఇంట్లో ఏదో ఒక ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నాను. ఆ ఫ్రిడ్జ్ కొనటానికి నాకు $100 దొరికినాయి. ఆ $100 పెడితే ఆ ఫ్రిడ్జ్ వచ్చేసింది అనుకుందాం. అప్పుడు ఏంటి? ఇంటికి అవసరమైనటువంటి అతి విలువైనటువంటిది, అత్యవసరమైనటువంటి వస్తువును నేను కొన్నాను. దానివల్ల నాకు నా ఫుడ్ మెటీరియల్ కానీ, ఏదైనా నా మందులు కానీ, మెడిసిన్స్ కానీ, అవన్నీ కూడా ప్రొటెక్ట్ అవుతున్నాయి. అంటే మంచి కోసమే ఖర్చు అయింది కదా. ఒక పెళ్ళి జరిగింది మీ ఇంట్లో, ఆ పెళ్ళికి ఖర్చు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఒక మంచి కోసమే కదా, ఒక శుభకార్యానికే కదా. కాబట్టి ఖర్చు అయిపోయిందే అని బాడాల్సినటువంటి అవసరం మీకు రాదు. ఇక డాక్టర్స్కి మాత్రం ప్రొఫెషన్లో ఫిజిషియన్స్ అయితేనేమి, సర్జన్స్ అయితే, వేరియస్ ఫీల్డ్స్ అనేక సబ్జెక్ట్స్ ఉన్నాయి. కార్డియాలజీ ఉంటుంది, దాని తర్వాత మరి ఫిజిషియన్స్ ఉంటారు, నెఫ్రాలజిస్ట్ ఉంటారు, దాని తర్వాత నర్వ్స్కి సంబంధించిన న్యూరాలజీ, ఇలాగా అనేక బ్రాంచెస్లో అనేక రకాలైనటువంటి డాక్టర్స్ ఉంటారు. ఆ తర్వాత ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసేటువంటి వ్యాపారస్తులు ఉంటారు. ఇతరత్ర అనేక రంగాలలో అనేక రకాలైనటువంటి చిత్రసీమ ఉంటుంది. ఇలాగా కనుక మనం తీసుకొని లెదర్ గూడ్స్కు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. కంప్యూటర్స్ ఫీల్డ్ అంటే ఇంటర్నెట్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది. ఈ రంగాల వారు కానీ, క్రియేటివిటీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే రాజకీయ నాయకులకి కానీ, ఇలాగా అనేక ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవంతో పాటు ధనం అనేటువంటిది కూడా బాగా దొరుకుతుంది. ఫేట్ అనేది అంటే మనకి ఏదైతే లక్ అండ్ ఫార్చ్యూన్ ఉందో అది చాలా గట్టిగా పనిచేస్తుంది. ఎందుకంటే శనికి రాహుకి సంబంధం ఉంది. కుజవత్ కేతు, శనివత్ రాహు. రాహు ఈ యొక్క శనిలాగా ప్రవర్తిస్తాడు. ఇక లాభభావంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? మనకి కుజుడు ఉన్నాడు. అంటే ఏదైనా ఆస్తి కొనుక్కోనాలనుకుంటే ఆ అవకాశం కూడా జరుగుతుంది. ఎనీ ప్రాపర్టీ యూ కెన్, ఖచ్చితంగా యూ కెన్ బై ఇట్, యూ కెన్ హ్యావ్ ఇట్. ఏదైనా లేదా లిటిగేషన్స్లో ఉన్నాయి ఏవైనా ప్రాపర్టీస్, అటువంటి లిటిగేషన్స్లో ఉన్నటువంటి పక్షంలో మీ వైపు జడ్జిమెంట్, మీకు ఫేవరబుల్ జడ్జిమెంట్ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ప్రాపర్టీ పరంగా ఉంటాయి. తర్వాత ఏదైనా విదేశాలకి వెళ్ళాలి, చదువు కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో, ఏదో రకంగా నేను విదేశాలకు వెళ్ళాలి, ఏదైనా ఫారిన్ కంట్రీస్కి, అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవి సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి.
ఇక లక్ అండ్ ఫార్చ్యూన్ అంటే ఏమిటంటే ఊరికే తలలు బాదుకోకుండా కష్టపడాల్సింది కష్టపడాలి. కష్టపడ్డ తర్వాత మనకు లభించేది ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకు 100కి 100 రూపాయలు దొరుకుతుంది. కాకపోతే ఇవాళ దొరుకుతుంది, లేకపోతే రేపు మాత్రం ఖచ్చితం. ఇట్ విల్ హ్యాపెన్ టుమారో ఇఫ్ నాట్ టుడే. ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా మీరు చూసుకుంటూ పోయినట్టయితే ఇటు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అటు ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా 100కి 100 రూపాయలు బాగానే ఉంటారు, బాగానే ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే కొంత శ్వాసకోశ అంటే లంగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అది కనుక ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. రెండోది ప్యాంక్రియాస్ ప్రాబ్లం అంటే ఏంటి, ఈ ఇన్సులిన్ సెక్రెషన్ అవ్వడం. అంటే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు మాత్రం కొంచెం షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఈ జూన్ మాసంలో. మూడవది అదేమిటి అని అంటే కడుపుకి సంబంధించినటువంటి సమస్యలు, అంటే కాన్స్టిపేషన్, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇటువంటివి ఏవైనా ఉంటే వాటి విషయంలో మీరు కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కళ్ళకు ఏమైనా కొంచెం సమస్యగా ఉంటే వెంటనే ఆప్థాల్మాలజిస్ట్ అంటే కళ్ళకి సంబంధించినటువంటి డాక్టర్ని మీరు కలిసి సరి అయినటువంటి సలహా పొంది తప్పకుండా మీ కళ్ళని బాగు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ప్రయత్నాలు మీరు సాగించండి. జూలై మాసం తర్వాత వివాహాలు ఫిక్స్ అయ్యి ఖచ్చితంగా వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా నాకు కనపడుతున్నాయి. ఇంట్లో పిల్లలందరూ కూడా బాగానే ఉంటారు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా బాగుంటుంది. భర్తకి భార్య, భార్యకి భర్త, వాళ్ళ ఆరోగ్యంలో ఏమన్నా కొంచెం తేడా వస్తే జాగ్రత్త పడండి. ఈ మాత్రం చేసుకుంటే చాలు. పోనీ స్పిరిచువల్గా నేనేం చేయాలి అని మీరు అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, మనకు వేయంలో ఉన్నటువంటి గురువు మనని దెబ్బ కొట్టకుండా, మనకి ఏదైనా కొంచెం సమస్యను క్రియేట్ చేయకుండా దత్తాత్రేయ స్వామినో దక్షిణామూర్తినో అష్టోత్తరంతో పూజించండి, సరిపోతుంది. భాగ్యం అంటే లక్ అండ్ ఫార్చ్యూన్ మనకి బాగా కలిసి రావాలి అని అంటే ఏం చేయాలి, ప్రతిరోజు ప్రొద్దుటే లేకపోతే రాత్రి 2 పూటలా కూడా హనుమాన్ చాలీసా చదవండి. ఈ హనుమాన్ చాలీసా తులసీదాసు రాసిన హనుమాన్ చాలీసాలో అద్భుతమైనటువంటి వైబ్రేషన్ అనేది ఉంది. ఆ వైబ్రేషన్తో మీ యొక్క కాంతి వలయము, ఆరా సిస్టమ్ ఏదైతే ఉందో అది బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జైజ్ అవుతుంది. అప్పుడు మీలో ఒక మ్యాగ్నెటిజం అనేటువంటిది పెరుగుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ఏవైతే ఉందో చాలా ఉధృతంగా ప్రవహించి మీరు చురుకుగా పనిచేసి వరల్డ్ని అట్రాక్ట్ చేసుకునేటువంటి అవకాశాలు మీకు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితి ఈ యొక్క జెమిని అంటే మిథున రాశి వారికి ఉంది. కాబట్టి మీరు హ్యాపీగా ఆనందంగా ఈ జూన్ మాసం అంతా గడిపేయచ్చు. ఒక ప్లానింగ్ పరంగా వెళ్ళినట్టయితే విజయాలు మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తాయి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.